కొడుకులు, మీ తల్లిదండ్రులకు పెళ్ళయిన తర్వాత గుండెల్లో గుణపంలాగా ఉండొద్దు. ఎలా ఉండాలో తెలుసండి? ప్రేమ కలిగిన వారిగా. ఒకవేళ భార్య ఎన్ని చెప్పినా, ఇప్పుడు వద్దండి, అత్తయ్య గారు వద్దండి, మామయ్య గారు వద్దండి, వాళ్ళు వద్దండి అంటేనే నోరు ముయ్యి. ఏమనుకుంటున్నావు? ఈరోజు నేను నీ పక్కన నిలబడ్డానంటే వాళ్ళే కారణం. నేను ఇంత చదువు చదివానంటే వాళ్ళే కారణం. నేను నెలకి ఇంత జీతం తీసుకొచ్చి నీ ఒళ్ళో పెడుతున్నానంటే వాళ్ళే కారణం. వాళ్ళు వద్దంటావేంటి? నువ్వు అన్నం తింటున్నావా, లేకపోతే గెంజి తాగుతున్నావా? ఇంకేం మాట్లాడకూడదు మరి, ఇంకా అలాగే అనాలండి. ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య గారు వద్దంటున్నావా? అత్తయ్య గారు ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళ తర్వాతే కదా మేము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోర్మాయ్ అని కొంచెం గట్టిగా అన్నారనుకోండి, రెండోసారి అందం. ప్రియమైనటువంటి కొడుకుల్లారా, అమ్మ విషయంలో, నాన్న విషయంలో భార్య దగ్గర గట్టిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో మెత్తగా ఉన్నా కానీ వాళ్ళు మన గురించి బాధపడుతూ తనువు సాగిస్తే నీ ఆత్మకు శాంతి ఉండదు, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు. రేపు నువ్వు మీ పిల్లలు కూడా ఒక ఇంటోళ్ళు అవుతారు. నువ్వు ఇప్పుడు మంచిగా విత్తావే అనుకో, మంచిగా కోస్తావు. నువ్వు కూడా అలాగే అన్నావు అనుకోండి, నువ్వు కూడా అలాగే భార్యతో సై అని అమ్మ నాన్న విషయంలో సై అన్నారు అనుకోండి, రేపు నీ పిల్లలు అలాగే తగులాడతారు. కనుక తల్లిదండ్రులు మనం గుండెల్లో చేర్చుకోవాలి, హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ కోడలు కూడా తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి అంటే, చెప్పండి ఎలా చూడాలి? తల్లిదండ్రులాగానే చూడాలి. ఈ అల్లుడు కూడా అత్తమామలను కూడా తల్లిదండ్రులుగానే చూడాలి. దేవునికి స్తోత్రం. మనం మామగారింటికి వెళ్తున్నాం కదా, వాళ్ళకి ఏం కావాలి అన్నీ కూడా మనం పట్టుకెళ్ళాం అనుకో, భార్య గమనిస్తుంది. ఓహో, వీళ్ళ తల్లిదండ్రులు ఎలాగో చూసుకుంటున్నారో నా తల్లిదండ్రులు అలాగే చూసుకుంటున్నారు. నాదే ఎదవ బుద్ధి, నేను కూడా మారుతాను, నిన్ను బట్టి నీ భార్య మారిపోవాలి అంతే. కొంతమందిని అమ్మను ఉంచుకుంటారు, వాళ్ళు మొక్కలు కడుక్కోవటానికి, వాళ్ళు వెళ్తే కడగటానికి. అదే వీళ్ళు అనుకుంటారు నా కొడుకు నా దగ్గర ఉంచుకుంటున్నారు. అలాగా అమ్మను పని మనిషిగా వాడుకోవద్దు. ఏంటండి? అమ్మరా ఒక ఆయన అడిగాను, ఏంటి మీ అమ్మగారు ఇన్ని రోజులు ఉన్నారు? ఆడు అమాయకుడు చక్కగా సరిగ్గా సమాధానం చెప్పేశాడు. ఏం లేదు, మా ఆవిడకి బాగాలేదండి, అందుకని అమ్మకి ఫోన్ చేస్తే వచ్చేసిందండి. అంటే అమ్మ మీద ప్రేమ లేదు వీడికి, వీడి భార్య మీద ప్రేమ అమ్మ మీద చూపిస్తున్నాడు. అలాగ వాడుకోవద్దు. అమ్మ ఇష్టపడి చేసినా కానీ అమ్మ కష్టాన్ని మనం ఉంచుకోకూడదు. కష్టపడ్డారు వాళ్ళు, రాత్రనక పగలనక. మనం పెళ్ళయ్యేంత వరకు దివారాత్రులు మన కొరకు కష్టపడ్డారు. ఇక చాలు, ఆ కష్టానికి ఫుల్ స్టాప్ పెట్టి సుఖపెట్టడం నేర్చుకోండి. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని సుఖపెట్టడం నేర్చుకోండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మ నాన్నల్ని, అత్తమామల్ని సుఖపెట్టడం నేర్చుకుంటే రేపు మీకు సుఖం దొరుకుతుంది. లేకపోతే వాళ్ళ ఆత్మ, వాళ్ళ మనసులు, తల్లిదండ్రులు అత్తమామల మనసులు ఘోషిస్తే మీరు రాణించలేరు, ఆశీర్వదించబడలేరు, పైకి వెళ్ళలేరు. గనుక అత్తమామలైనా తల్లిదండ్రులైనా ఎలా ఉండాలి అంటే ఈక్వల్గా మీరు చూడాలి. ఆమేన్. అప్పుడు మీరు ఆశీర్వాదపు పదంలో నడిపించబడతారు.